సో యాక్చువల్గా ఇప్పుడు దాకా కెంగన్ డివైస్ డెమో చూశారు, ఆ వాటర్కి ఇంపార్టెన్స్ చూశారు, తాగారు, ఎంజాయ్ చేసి ఆరోగ్యం తీసుకోవడం జరిగింది. సో ఆరోగ్యం తీసుకున్న తర్వాత దీంట్లో ఆదాయం కూడా తీసుకోవాలనే కోరిక మీకుంటే ఈ బిజినెస్లో ఒక మంచి ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఉంది మీరు అర్థం చేసుకుంటే. సో ఆ ఇన్కమ్ సంపాదించాలని చాలామందికి పార్ట్ టైం ఇన్కమ్ సంపాదించాలని కోరిక ఉంటుంది. బట్ అయితే ఏదైతే ఆచరించాలో అది ఆచరించడానికి ప్రాక్టీస్లో పెట్టరు. అందుకని ఫెయిల్ అయిపోయి మ్యాక్సిమం పీపుల్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాడి నుంచి, ఎల్ఐసి ఏజెంట్ల కాడి నుంచి, టీచర్స్ నుంచి అందరూ కూడా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ శాలరీ కాకుండా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలి అని కోరుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఈ ఎనాజిక్ బిజినెస్ని కానీ టేకప్ చేస్తే ఆయన సంపాదించి ఆయన ఎంప్లాయ్మెంట్గా ఉంటే కూడా ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంది. బట్ అయితే సింపుల్ స్టెప్స్ ప్రాక్టీస్ చేయాలైతే. బట్ మనం ఏం చేస్తామంటే ఆలోచించి మాటల్లో పెట్టి ఆచరణలో పెట్టాం. ఆచరణలో ఏం పెట్టాలి సార్ అంటే ఈ బిజినెస్లో సక్సెస్ కావాలి, ఎనాజిక్ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఈ 7 స్టెప్స్ ఆచరించాలి. ఏంటి సార్ ఈ 7 స్టెప్స్? ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే లిస్టింగ్. అంటే మనం ఏం చేయాలి, ఈ డివైస్ వాడుకున్న తర్వాత బాగున్న తర్వాత ఎవరికైనా చెప్పాలి అంటే ఒక సిస్టమ్ లేకపోతే దాన్ని ఆటోమేటిక్గా మనకి మార్కెట్ నుంచి నెగిటివ్ వస్తుంది. సో సిస్టమేటిక్గా చెప్పామనుకోండి ఆటోమేటిక్గా ఫస్ట్ నేమ్ వస్తుంది, నేమ్తో పాటు మనీ వస్తుంది. సో ఎవరికి చెప్పాలి సార్? ప్రతి ఒక్కరికి వచ్చే ఒక కష్టమైన ఆలోచన ఏంటి అంటే ఈ యొక్క డెమో గురించి లేకపోతే ఈ ప్రోడక్ట్ గురించి ఎవరికి చెప్పాలంటే మంచినీళ్ళు తాగే ప్రతి వ్యక్తికి చెప్పచ్చు. బట్ ఆ చెప్పేదానికి ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ పద్ధతిలో ఎలా చెప్పాలి సార్ అంటే ఫస్ట్ లిస్టింగ్ చేసుకోవాలి. ఈ లిస్టింగ్ కూడా ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక మంచి బుక్ పెట్టుకోవాలి. మన కెరీర్ సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి బుక్ పెట్టాలి? మన జీవితకాలం మనం సక్సెస్ అయ్యేంత వరకు ఆ బుక్ మన చేతిలో ఉండాలి. అలాంటి క్వాలిటీ ఆఫ్ బుక్ పెట్టి ఈ ఫార్మాట్లో మనం లిస్టింగ్ రాయాలి. ఏంది ఆ ఫార్మాట్ అంటే ఫస్ట్ సీరియల్ నంబర్, సెకండ్ వాళ్ళ నేము, థర్డ్ వచ్చేటప్పటికి వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు ఏం చేస్తున్నారు, అండ్ ఫోర్త్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్, అండ్ ఫిఫ్త్ వాళ్ళ మీద కమెంట్ అంటే వాళ్ళ యొక్క నీడ్ ఏంది. అంటే ఎగ్జాంపుల్కి మీరు చూస్తే సీరియల్ నెంబర్ 1 వెంకట్, ప్రొఫెషన్ బిజినెస్, కాంటాక్ట్ నంబర్, కామెంట్లో ఆయన గురించి మీకు తెలుసుంటేనే ప్యాషనేట్, లేకపోతే ఇంకో ఎక్స్ నీడ్ ఆఫ్ మనీ ఆర్ నీడ్ ఆఫ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆర్ నీడ్ ఆఫ్ పార్ట్ టైం ఇన్కమ్ ఆర్ నీడ్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్. అంటే వాళ్ళ గురించి ఏం తెలుసో అది రాయండి. తెలియకపోతే ఆ ఒక కాలంని బ్లాంక్ వదిలేసేయండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఏమంటే రాయడానికి అయితే కాదు ఈ బుక్. సో అట్లా ఈ లిస్ట్ ఎలా చేయాలి సార్? ఎవరన్నారు ఒక లిస్టింగ్ చేయాలంటే ఎన్ని నెంబర్లు చేయగలరు? చాలామంది నా దగ్గరికి వచ్చేది ఏంటంటే సార్ నాకు తెలియదు అనే మాట అవకాశం లేదండి. ఎందుకంటే మనం ఒక మ్యారేజ్ అయితే మనం ఎన్ని ఇన్విటేషన్లు వేపిస్తాం? మినిమం ఒక 500 ఇన్విటేషన్లు వేపిస్తాం. ఎవరికి ఇస్తారు? రోడ్డు మీద పడేస్తారు ఎట్లా? కాదుగా. సో ఎవరికి ఇవ్వాలి సార్? ఏంది సిచ్యువేషన్? ఆ యొక్క లిస్టింగ్ ఎవరిని ఎలాంటి ప్రయారిటీస్లో రాయాలంటే ద ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద వెల్ విషర్స్. అంటే మనం బాగుపడితే ఆనందపడేటోళ్ళు ఎవరితో వాళ్ళ లిస్ట్ రాయాలి. సెకండ్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి రిలేటివ్స్, అండ్ ఫోర్త్ నైబర్స్, ఫిఫ్త్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, సిక్స్త్ ఆఫీస్ కొలీగ్స్, సెవెంత్ స్ట్రేంజర్స్, ఎయిత్ ఎనిమీస్. ఇక్కడ ఈ బిజినెస్లో ఎనిమీస్ కూడా పనికొస్తారండి. అంటే ఈ లిస్ట్ రాసేటప్పుడు వీడు కొంటాడు వీడు కొనడు ఇలాంటి ఆలోచన మీకు వద్దు. మీరు లిస్టింగ్ చేయమని చెప్పాం. మీకు ఎవరు తెలుసో ఈ కేటగిరీలో ఇలా రాసుకుంటా పోతే మీకు ఇప్పుడు దాకా మీ వయసు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గడిపటికి నాకు తెలిసినంత వరకు 150 నంబర్లు ఖచ్చితంగా వస్తాయి.
ఈ 150 నంబర్లు ఒకటేసారి కూర్చొని ఫ్రెష్గా స్నానం చేసి ఒక 4 అవర్స్ టైం స్పెండ్ చేస్తే కానీ రాయలేరు. బట్ అడిగితే వీడు తీసుకోలేడు, వీడి దగ్గర డబ్బులు 20,000 శాలరీ, మీరు ప్రిడిక్ట్ అంటే ప్రీ జడ్జి చేయకూడదు, జస్ట్ లిస్టింగ్ మాత్రం చేయాలి. ఈ లిస్టింగ్ చేసిన తర్వాత మీరు ఎత్తుకుపోయి మీ స్పాన్సర్ దగ్గర కూర్చుంటే ఈ 150 నంబర్స్ నుంచి ఒక టాప్ 10 ఇస్తాడు. దాని తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. లిస్టింగ్ తర్వాత ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే, లిస్టింగ్ చేసిన వ్యక్తులకి ఏం చేయాలంటే ఇన్విటేషన్ చేయాలి. ఎక్కడికి ఇన్వైట్ చేయాలి, డెమోకి ఇన్వైట్ చేయాలి. అది హాల్ డెమో అయినా సరే, లేకపోతే 1-to-1 వాలంటీర్కి వెళ్ళి చెప్పినా సరే, లేకపోతే మన ఆఫీస్ తీసుకుని వచ్చినా సరే. సో సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి ఇన్విటేషన్. ఈ ఇన్విటేషన్ కూడా ఒక ఆర్ట్ అండి. అంటే మనం ఎక్కడైనా ఒక గ్యాదరింగ్ చేయాలి, వాళ్ళకి అర్థం కావాలంటే ముందుగానే ఇది కెంగన్ మిషన్ అండి, ఇది 7,00,000 2,78,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, మీరు కూడా కొనుక్కోనంటే వాడు ఖచ్చితంగా జీవితంలో మన ఫోన్ ఎత్తాడు. సో అతనికి ఏం చెప్పాలి, నేను ఒక కెంగన్ డివైస్ గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాను, మీకు కూడా అవకాశం ఉంటే రాండి. ఆ ఇన్విటేషన్ చేసే పద్ధతి ఏదైతుందో మనం రైట్ వేలో కానీ మనం ఇన్వైట్ చేయగలిగితే ఖచ్చితంగా వస్తారు. ఆ వస్తువు ఆడికి వస్తే కొనుక్కోవడం కాదు, ఫస్ట్ తెలుసుకోవాలని చెప్పాలి. సరే తెలుసుకున్న తర్వాత కొనుక్కోవాలా, చాలామంది క్వశ్చన్లు వేస్తారు. మీకు నచ్చితే మీకు ఉపయోగపడితే అంటే కొనుక్కుంటాం, మనకి ఉపయోగపడితే ఇల్లు కొనుక్కుంటాం, ఉపయోగపడితే కారు కొనుక్కుంటాం, లేదా ఉపయోగపడితే ల్యాప్టాప్ కొనుక్కుంటాం. అలాగే మన ఆరోగ్యం విషయం మీద నచ్చితే మనకు ఉపయోగపడిన ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అంటే కొనుక్కోవడంలో తప్పులేదుగా. సో అలాగే ఇన్వైట్ చేస్తే ఈ ఇన్విటేషన్ చేసిన వ్యక్తుల్ని డెమాన్స్ట్రేషన్ ఆర్ ప్రజెంటేషన్ అంటే, ఇప్పుడు మీరు ఏదైతే మీరు డివైస్ తీసుకున్న బిఫోర్ మీకు వచ్చే ఎవరు వచ్చి మీకు వచ్చి డెమో చెప్పారో అదేవిధంగా వాళ్ళకు కూడా డెమో అటెండ్ చేయించాలి. వాళ్ళు ఎప్పుడైతే డెమో అటాచ్ చేసుకొని డెమో చూసారో మీకు నచ్చినట్టు వాళ్ళకి నచ్చదా? ఎందుకు, మనం తాగే వాటర్ ఎలా ఉన్నాయో అర్థమైపోయింది డెమో చూసిన తర్వాత. ఎప్పుడైతే ఈ తాగే వాటర్లో మనకి ఇలాంటి మనం అన్హెల్దీ వాటర్ తాగుతున్నాం అర్థమైనప్పుడు ప్రతి వ్యక్తి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ఏంటంటే మనం ప్రజెంటేషన్ అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి కావాల్సిన ప్లేస్ని, వెన్యూని సెట్ చేసుకుని, అది ఇట్ మేబీ హాల్ డెమో కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ మీరే పోయి ఇంటికాడ డెమో ఇవ్వచ్చు, లేకపోతే అతను ఏదైనా మీ నియరెస్ట్ ఆఫీస్